హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీ పిల్లలు టాలర్, షార్పర్, స్ట్రాంగర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పిన ఈ ప్రోటీన్ పౌడర్ ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి డైలీ ఫుడ్లో కానీ, మిల్క్లో కానీ, సిర్లక్లో కానీ, రైస్లో కానీ ఎందులోనైనా మీ పిల్లలు తినే ఫుడ్లో 1 స్పూన్ అలా యాడ్ చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారండి. అండ్ బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ మెంటల్గా, ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటారు. ఫ్రెండ్స్, మార్కెట్లో ప్రోటీన్ పౌడర్స్ అనేవి చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి. కానీ అందులో ఏమేమి యాడ్ చేస్తారు అనేది మనకి తెలియదు కదా. ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ అండ్ టేస్ట్ బాగుండడానికి యాడెడ్ ఫ్లేవర్స్ వేస్తారు. అండ్ కలర్ బాగుండడానికి యాడెడ్ కలర్స్ వేస్తారు. సో ఇవన్నీ హెల్త్కి అంత మంచిది కాదు కదా. సో మనం ఇంట్లోనే మన చేతులతో మంచిగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. అండ్ పిల్లలైనా తీసుకోవచ్చు, పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు. సో అందుకే మనం న్యాచురల్గా ఇంట్లో డ్రై ఫ్రూట్స్తో ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసాక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. 1 కప్ బాదం, 1 కప్ కాజు, 1 కప్ వాల్నట్స్, 1 కప్ పిస్తా, 1/2 కప్ శనగ పలుకులు, 1/2 కప్ వాటర్ మెలన్ సీడ్స్, 1/2 కప్ సన్ఫ్లవర్ సీడ్స్, 1/2 కప్ పంప్కిన్ సీడ్స్. ఇప్పుడు వీటన్నిటిని సెపరేట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ కలిపి ఫ్రై చేయకూడదండి, విడివిడిగానే ఫ్రై చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ని పెట్టుకోవాలి. మంట లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 1 కప్ బాదంని వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బాదం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బాదం అయితే ఫ్రై అయిపోయింది. బాదంని డైలీ తినడం వలన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అండ్ హార్ట్ అటాక్స్ రాకుండా చూసుకుంటుంది. అండ్ స్కిన్ టోన్ కూడా చాలా మంచిది. స్కిన్ చాలా బ్రైట్గా, అందంగా తయారవుతుంది. అండ్ కళ్ళకు కూడా చాలా మంచిది. ఇప్పుడు జీడిపప్పుని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. సో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయింది కదా. సో ఇంకా ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసి వీటిని చల్లారబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, కాజు కూడా చాలా మంచిది హెల్త్కి. కాజులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇది హార్ట్ స్ట్రోక్ ప్రివెన్షన్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం వాల్నట్స్ని రోస్ట్ చేసుకుందాం. వాల్నట్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, వాల్నట్స్లో చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ బ్రెయిన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఫ్రెండ్స్, వాల్నట్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇలా వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిస్తాని రోస్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, పిస్తాలో చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ ఇది కళ్ళ హెల్త్కి, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్లా వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. పిస్తా కూడా చాలా మంచిది హెల్త్కి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, రోస్ట్ అయిపోయింది. సో చల్లారబెడుతున్నాను. ఇప్పుడు మనం పల్లీల్ని రోస్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, పల్లీలు డైలీ తినడం వలన మన హార్ట్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఇందులో ఎక్కువ ప్రోటీన్స్, విటమిన్ ఈ, విటమిన్ బి అండ్ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా కరెక్ట్గా వర్క్ చేస్తుంది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇప్పుడు మనం గుమ్మడికాయ గింజల్ని రోస్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, పంప్కిన్ సీడ్స్లో మెగ్నీషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ క్యాన్సర్ బారిన పడకుండా ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. పంప్కిన్ సీడ్స్ తినడం వలన నిద్ర కూడా మంచిగా పడుతుంది. ఫ్రెండ్స్, పంప్కిన్ సీడ్స్ అయితే ఫ్రై అయిపోయాయి. చూడండి, ఇలా చల్లారబెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం పొద్దుతిరుగుడు గింజల్ని రోస్ట్ చేసుకుందాం. సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ అనేది పుష్కలంగా లభిస్తుంది. మన స్కిన్ హెల్త్కి చాలా మంచిది. అండ్ హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి.
ఫ్రెండ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తినడం వలన మన బాడీకి ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్లా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం వాటర్ మెలన్ సీడ్స్ని రోస్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, వాటర్ మెలన్ సీడ్స్లో మెగ్నీషియం అనేది పుష్కలంగా లభిస్తుంది. వాటర్ మెలన్ సీడ్స్ తినడం వలన మనల్ని క్యాన్సర్ బారిన పడకుండా ఇది కాపాడుతుంది అండ్ డిప్రెషన్ నుండి కూడా మనల్ని రక్షిస్తుంది. చూస్తున్నారు కదా, వాటర్ మెలన్ సీడ్స్ కూడా రోస్ట్ అయ్యాయి. సో వీటిని ఇలా చల్లారబెడుతున్నాను. వీటన్నిటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ నట్స్ అన్నిటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిపోయాక ఇవన్నిటిని మొత్తం ఇలా కలిపేయాలి. చూడండి, మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ నట్స్ అన్ని కంప్లీట్గా చల్లారినాకే మిక్సీ చేసుకోవాలండి, లేకపోతే డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది పాడవుతుంది. సో మనం ఇంత ఖర్చు పెట్టి జాగ్రత్త లేకుండా చేసామనుకోండి, మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో నేను ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అయిపోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీటిని మిక్సీ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎక్కువసేపు మిక్సీ పట్టకూడదు, ఎందుకంటే వీటన్నిటిలో ఆయిల్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ముద్దగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇంకా ఆపేయాలండి. ఇంకొంచెం సేపు కానీ మిక్సీ చేసామనుకోండి, మొత్తం ముద్ద అయిపోతుంది. సో అప్పుడు పౌడర్లా రాదు. చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్ పౌడర్ ఇలా ఉంటే సరిపోతుంది. ఎక్కువసేపు మిక్సీ చేశారనుకోండి, ముద్ద అయిపోతుంది. సో కేర్ఫుల్గా కొంచెం మిక్సీ చేసుకోండి. ఈ పౌడర్లో ఉండలు లేకుండా అండ్ నట్స్ కూడా ఉంటాయి చిన్న చిన్నవి. సో ఎక్కడ నట్స్ లేకుండా అండ్ ఉండలు లేకుండా మొత్తం ఇలా చేత్తో కలుపుతూ చూసుకోవాలి. మనం బేబీస్కి ఫీడ్ చేసేటప్పుడు ఇలా నట్స్ ఉండిపోయేవనుకోండి, వాళ్ళకి గొంతులో ఉండిపోతుంది కదా. సో మింగడానికి ప్రాబ్లం అవుతుంది. సో అందుకే మొత్తం పౌడర్ అంతా ఒకసారి చేత్తో కలుపుతూ చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఈ పౌడర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి మూత గట్టిగా పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వలన డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ 9 months బేబీస్ నుంచి 90 years ముసలి వాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. చాలా మంచిది హెల్త్కి. బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ విన్నారు కదా, చాలా చాలా మంచిది. సో మనం డైలీ డ్రై ఫ్రూట్స్ తినలేం కాబట్టి ఇలా పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్వీట్నెస్ కోసం డేట్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. నా దగ్గర డేట్స్ అయిపోయాయి. సో అందుకే నేను పటిక వేస్తున్నాను. ఒక 2-3 ఇలాచీ వేసి ఇలా ముద్దలా అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి. 1 spoon నెయ్యి వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ డ్రై ఫ్రూట్ పౌడర్ కోసం వాడిన డ్రై ఫ్రూట్స్తోనే నేను ఈ లడ్డూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం డ్రై ఫ్రూట్స్ని మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి, ఎందుకంటే వాటర్ వేస్తే ఇంకా లూజ్ అయిపోతుంది, మనకి లడ్డూలా రాదు. సో మనం మిక్సీ చేసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్లో నుండి వచ్చే ఆయిల్తోనే ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది. ఫ్రెండ్స్, చూడండి, ఇలా లడ్డూల్లా చేసుకున్నాను. మనం ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాదం అండ్ జీడిపప్పుతో గార్నిష్ చేశాను. ఫ్రెండ్స్, చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. రోజు ఒక లడ్డు తిన్నారంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీ దగ్గరికి రావు. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.